స్నేక్ బేబీ నాగవైష్ణవి. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ నమస్కారం ఒకటి. ఇదేంటి డ్రెస్ ఏంటిది, ఇది ఎలా నిలుస్తుంది? నాకు ఎప్పుడు సినిమాల్లో చూస్తుంటా, ఓహో క్లిప్లు పెడతారా, పిన్నీసులు పెడతారు అనమాట. తల ఇలా ఇలా ఊపి చూద్దాం. పడదా? చలేసుకుంటే అలా కప్పేసుకోవచ్చు అనమాట. ఈ సాంగ్ కి సంబంధించిన కాస్ట్యూమ్ ఏనా ఇది? అవును. హూ ఆర్ యు సపోజ్ టు బి? గోపికమ్మ. 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 ఏం పాట? నేను పాడబోయే పాట గోపికమ్మ. చిత్రం ముకుంద. రాసిన వారు సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. సంగీతం మిక్కీ జే మేయర్ గారు. పాడిన వారు చిత్ర గారు. నేను కృష్ణుడిని. చక్కగా పాడి అదరగొట్టు. ఓకే సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. గోపికమ్మ చాలునులే మాని నిదరా, గోపికమ్మ నేను విడని మా మంచు తెరా. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా, పరదాలే తీయగా పరుపే దిగనీయగా పవళింపాయింతగా మేలా, గడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వినక గడపల్లో కిరణాలు తేలెమ్మన్న కదలక కలికే గొలుకేల తెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలునులే మా నీ నిదరా, గోపికమ్మ నేను విడని మా మంచు తెరా. నీ కలలన్నీ కల్లలై రాత్రిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి, నీకోసమని గగనమే భూమిపైకి దిగి వచ్చినని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపోసౌదామిని, చంకేలా జాగేలా సంకోచాల జవ్వని పింకాలో విడియాలో ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లల గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడని అంటూ ఏ చిరుగాలి నిన్ను మేలు కొలుపు సంబరాన గోపికమ్మ చాలునులే మా నీ నిదరా, గోపికమ్మ నేను విడని మా మంచు తెరా. ఆ ఆ ఆ ఏడే అల్లరి వనమాలి నను వీడే మనసున దయమాలి, నందకుమారుడు మురళీలోలుడు నాగోపాలుడు ఏడే ఏడే లీలా కృష్ణ కొలనిలో కమలమున కన్నెమది తనలో కృష్ణ తేనెలా విందిస్తానంటున్నది, అల్లరి కన్నా దోచుకో కమ్మని ఆశల వెన్నైది, అందరికన్నా ముందుగా తన వైపే రమ్మన్నది. విన్నావా చిన్నారి ఏమందో ప్రతి గోపిక చూస్తూనే చేజారి, ఈ మంచి వేళ మించనీక త్వరపడవమ్మ సుకుమారి, ఏ మాత్రం ఏ మారక
ఇది పాటల పోటీయా డాన్స్ పోటీయా? లాస్ట్ పల్లవి పాడకుండా ఉంటే అంటే అంతవరకు నువ్వు 100% పాడేసావనా? లాస్ట్ వదిలేస్తే కూడా 100 మార్క్స్ వచ్చేస్తాయి అనుకుంటున్నావు నువ్వు? దాని ముందు ఒకసారి పాడాను కదా. అది నువ్వు డిసైడ్ చేసుకుంటే సరిపోతుందా? చెప్పేయాలనిపించి వేసాను. జడ్జెస్ ఓవర్ టు యూ. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ఎంత క్యూట్ గా పాడావో, ఎలా గుర్తుపెట్టుకున్నావు తల్లి ఇన్ని అక్షరాలు. బోస్ గారు చెప్పినట్లు హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్. ఎంత మెమరీ పవర్ ఉండాలో ఈ పాట పాడడానికి. నువ్వు బిగిన్ చేసినప్పుడు నేను కొంచెం కంగారు పడ్డా, అమ్మో ఏంటి ఆఫ్ స్కేల్ వెళ్తోంది అని అనుకున్నాను. కానీ చరణం వచ్చేసరికల్లా మొత్తం గ్రిప్ లోకి తెచ్చేసుకున్నావు పాటని నువ్వు. థ్యాంక్ యూ. బుజ్జి గోపికమ్మ, కృష్ణుడు ఇక్కడెక్కడో తిరుగుతూ ఉండుంటాడు ఐఎమ్ షూర్. అదిగా వెనకాల ఉన్నాడు. చాలా చక్కగా పాడావు తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. అసలు పాయింట్అవుట్ చేయడానికి ఏమీ లేదు. ఇలాగే ప్రాక్టీస్ చెయ్యి. అండ్ వి ఎక్స్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ లైక్ దిస్. అండ్ ఇలాంటి కాస్ట్యూమ్సే. లాస్ట్ లో డాన్స్ భలే చేసావే. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు గోపిక పిలిస్తే కృష్ణుడు వచ్చాడు కదా, పక్కన పోజ్ పెట్టారు కదా చరణ్ గారు. మరి కృష్ణుడు గోపిక కలిసి డాన్స్ చేయరా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ కామెంట్స్. ఇలా క్యూట్ గా ఉంటేనే సునీత గారు మంచి కామెంట్లు ఇస్తారు. క్యూట్ గా పాడితే. అలా పాడితే. థ్యాంక్ యూ మ్యామ్. వైష్ణవి సార్. బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. అన్ని అభినందనలే, అన్ని ప్రశంసలే, అన్ని పొగడ్తలే. ఇంకేమైనా ఉంటే అవి కూడా అన్ని. అంత బాగా పాడు, అంత బాగా పాడు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఎక్కడ వేలెత్తి చూపడానికి ఏం లేదు. ఒకటే ఏంటంటే చరణంకి ముందు వచ్చిన ఒక ఆలాపన ఉంది కదా, రాగాలాపన, అది మరింత అందంగా వచ్చే ఆస్కారం ఉంది. అదొక్కటి సాధన చెయ్యి. మిగతా చాలా బాగా పాడావు. ఇందులో విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా అని ఉంది. వెన్నుని ఎదవాలగా అంటే ఏంటి అర్థం? అంటే వెనకాల వచ్చి వాడడం. అంటే వెన్ను అంటే వెన్నుముక్క. వెన్ను కాదు, ఆ వెన్నుడు అంటే విష్ణుమూర్తి కృష్ణుడిని అర్థం. వెన్నుడు అన్నిటికీ నిదే పరమౌషధము, వెన్నుని నామమే విమలౌషధం. విష్ణుమూర్తి కృష్ణుడు అంటే వెన్న తింటాడు కదా ఆయన, అందుకని వెన్నుడు అనమాట. వెన్నులోంచి వచ్చిన వాడు కాదు. చాలా బాగా పాడు. థ్యాంక్ యూ సార్. నాగవైష్ణవి సార్. నువ్వెంత ముద్దుగా కనపడుతున్నావో అంతే ముద్దుగా పాడావు తల్లి. థ్యాంక్ యూ సార్. ఆల్ ఎక్సలెంట్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ 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 గుడ్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి ఇక్కడ ఆలాప్ వచ్చింది కదా, అక్కడ కూడా బాగా అనిపిస్తుంది. యూ డిడ్ వెరీ వెల్. ఎవ్రీ నోట్ వాజ్ హర్డ్, ఎవ్రీ నోట్ వాజ్ హర్డ్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. నాకైతే ఏం నచ్చలా, ఏం బాగా రాక్. ఏం చెప్పాలా నేను ఇప్పుడు? ఏం అవసరం లేదు కదా. వెళ్ళు వెళ్ళు.